अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तवनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं। श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमवेदतः ईशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत् श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गेशयमाश्रये చింతామణిమివోద్భాంతం ఉత్సంగే అనంతభోగినః. భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ పరాశర భట్టర్ వారు ఎంతో కృపతోటి అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా 8 శ్లోకాలను మనం సేవించాం. క్రిందటి శ్లోకంలో భట్టర్ వారు తల్లిని ప్రత్యక్షంగా సేవిస్తూ దేవి అని ఆమెని సంబోధిస్తూ ఆమె దగ్గర నుండి చక్కటి బహుముఖయ వాణీ విలసితం అన్ని విధములుగా ఉండేటటువంటి ఒక వాక్ వైభవాన్ని చక్కగా ప్రసాదించమని ప్రార్థిస్తున్నారు. ఎవరు? త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం. తల్లి మాకు ఏం కావాలన్నా సరే నిన్ను స్వామినే మేము అర్థిస్తామే తప్ప ఇతర దేవతల దగ్గరికి మేము వెళ్ళము. కాబట్టి త్వమేవ శ్రీహి మహ్యం బహుముఖయ వాణి విలసితం. చక్కటి వాగ్విలాసాన్ని మాకు కటాక్షించు తల్లి, తద్వారా ఈ స్తోత్రాన్ని నువ్వు రచింప చేసుకోవాలి అని ప్రార్థిస్తున్నారు. ఎలాంటి వాగ్విలాసం కావాలని కోరుకున్నారు? అనాఘ్రాతావద్యం బహుగుణ పరీణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాధాపి గహనం. ఎలా ఉండాలి? అవధ్యం కొంచెం కూడా దోషము వాసన కూడా లేనటువంటి చక్కటి వాగ్విలాసం కావాలని. బహుగుణ పరీణాహి గుణములన్నిటితో కూడి చక్కటి వైశాల్యం సంతరించుకున్నటువంటి స్తోత్రంగా ఉండాలి. గుణములు అంటే అలంకార శబ్దాలంకారాలు అర్ధాలంకారాలతో కూడినటువంటి చక్కటి గుణములతో కూడినటువంటి కావ్యంగా ఇది మారాలి అనేటటువంటి ప్రార్థన చేస్తున్నారు. మనసో దుహానం సౌహార్దం. ఇది సేవించినటువంటి వారి మనసులో ఆనందాన్ని జనింప చేయాలి ఈ స్తోత్రం. పరిచితమివాధాపి గహనం. విన్నట్టుగా తెలిసినట్టుగా ఉండాలి పదములు. కానీ ఆచార్యముఖత వాటిలో ఉన్నటువంటి అర్ధగాంభీర్యాలన్నిటినీ కూడా గురువుల చేత ఆచార్యుల చేత తెలుసుకునేటటువంటి విధంగా ఉండాలి. పదానాం సౌభ్రాత్రాత్. పదములు ఒకదాని వెంట ఒకటి, ఒక పదం వెనకాల వెనక వచ్చేటటువంటి ఇంకొక పదము, దాంతో ఒక అద్వితీయమైనటువంటి పద కూర్పు ఎలా ఉండాలి అంటే చక్కటి సోదర భావంతో. ఇద్దరు అన్నదమ్ములు ఎలా అయితే చక్కగా సోదర భావంతో కలిసి ఉంటారో వారి మధ్యలో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసేటట్టుగా ఉండాలి పదాల కూర్పు అని కోరుకుంటున్నారు. ఇలా ఉండటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే అనిమిషం సేవ్యం శ్రవణయోహు. నిత్యము కూడా రెప్ప వేయకుండా, మా చెవులు రెప్ప వేయకుండా నీ వైభవాన్ని ఈ స్తుతిని నిత్యము కూడా అమృతపానం చేసేటట్టుగా ఉండాలి ఈ స్తోత్రము అని అద్వితీయంగా కోరుకుంటున్నారు. అంతేకాదు దేవతల సైతం ఈ స్తోత్రం ఇంత బాగా కటాక్షించారే భట్టర్ వారు అని ఆనందించి సేవించేటట్టుగా ఉండేలా కటాక్షించు తల్లి. అలాంటి బహుముఖయ వాణి విలసితం, అలాంటి గొప్ప వాగ్వైభవాన్ని మాకు ప్రసాదించు అని కోరుకున్నారు భట్టర్ వారు. తల్లి యొక్క మనసు ఎలా ఉంటుంది అంటే శ్రీరంగనాయకు యొక్క మనసు అడిగితేనే అన్నీ, అడగకుండానే అన్నీ ఇచ్చేటటువంటి ఆవిడ అడిగిన తర్వాత కూడా ఇవ్వకుండా ఉంటుందా? భట్టర్ వారు ఇలా ప్రార్థించగా వెంటనే ఆవిడ కటాక్షములు భట్టర్ వారి మీద ప్రసరింపచేసి చక్కటి కటాక్షములు మధురైహి కటాక్షైహి అనేటటువంటి ఆ కటాక్షములు
ఆ అమృత తరంగాలను మించేటటువంటి కటాక్షములు, అమృతలహరీ ధీలంగనీయైరపాంగై అనేటటువంటి కటాక్షములు ఆ భట్టర్ వారి మీద ప్రసరింపచేసి గొప్ప వాగ్విలాసాన్ని భట్టర్ వారికి కటాక్షిస్తే భట్టర్ వారికి ఆనందం కలిగిపోయిందట. ఆనందంతో ఉబ్బిపోయి ఒక ఉత్కర్షత వారికి కలిగి వెంటనే రంగనాథుడితోటి చెప్తున్నారట. 2 విధాలుగా ఇక్కడ పెద్దలు చెప్తూ ఉంటారు. రంగనాయకి సన్నిధిలో ఈ 8వ శ్లోకం వరకు భట్టర్ వారు సేవించారండి. తల్లికి విన్నవించారు. తల్లి కటాక్షాలు కురిపించింది భట్టర్ వారి మీద. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి పెరియ పెరుమాళ్ దగ్గరికి వచ్చి, అంటే రంగనాథుడి సన్నిధి దగ్గరికి వచ్చి రంగనాథుడితోటి ఈ 9వ శ్లోకాన్ని చెప్తున్నారు భట్టర్ వారు అని చెప్తారు. ఇంకొక నిర్వాహం ఏమిటంటే ఈ స్తోత్రం అంతా కూడా పెరియ పెరుమాళ్ళ సన్నిధిలోనే భట్టర్ వారు చేశారని, ఎదురుగుండా కనిపిస్తున్నటువంటి పెరియ పెరుమాళ్ళని ఆయన వక్షస్థలంలో ఆసీనురాలైనటువంటి శ్రీరంగనాయకి గురించే ఈ స్తోత్రాన్ని అనుగ్రహించారని, అప్పటి వరకు ఆ వక్షస్థలంలో వేయించేసి ఉన్నటువంటి రంగనాయకి గురించి చెప్తూ ఆవిడ కటాక్షాన్ని పొందిన తర్వాత ఇప్పుడు పెరియ పెరుమాళ్ళని సంబోధిస్తూ పెరియ పెరుమాళ్ళ గురించి ఈ శ్లోకాన్ని అనుగ్రహిస్తున్నారు అని అందంగా చెప్తారు పెద్దలందరూ. ఏదైతే ఏమి ఇప్పటి వరకు 8 శ్లోకాలలో తల్లిని సేవించి తల్లిని స్తుతించి ఇప్పుడు ఈ 9వ శ్లోకంలో రంగనాథుడిని సేవిస్తున్నారు భట్టర్ వారు. అద్భుతమైనటువంటి శ్లోకం. రంగనాథుడి యొక్క వైభవాన్ని తెలియచేస్తూ అంతకన్నా గొప్పదైనటువంటి రంగనాయకి యొక్క వైభవాన్ని కూడా తెలియచేసేటటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాన్ని సేవించి దాని ఆ అర్థాన్ని యథావకాశంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. విజయ్ గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను తల్లి. శ్రీయశ్రీహి శ్రీరంగేశయ తవ చ హృద్యాం భగవతీం శ్రియం త్వత్తో పుచ్చైః వయమిహ ఫణామః శృణుతరాం దృసౌతే భూయాస్తాం సుఖతరళతారే శ్రవణతః పునః హర్షోత్కర్షాత్ స్ఫుటతు భుజయోః కంచుకస్సతం. శ్రియశ్రీః శ్రీరంగేశయ తవ చ హృద్యాం భగవతీం శ్రియం త్వత్తోప్యుచ్చైః వయమిహ పణామః శృణుతరాం దృసౌతే భూయాస్తాం సుఖతరళతారే శ్రవణతః పునః హర్షోత్కర్షాత్ స్ఫుటతు భుజయో కంచుకస్సతం. భట్టర్ వారు రంగనాథుడి దగ్గరికి వచ్చి, స్వామి మీకు ఒక విన్నపం చెయ్యాలనుకుంటున్నాను అంటున్నారు. అసలు మామూలుగా రంగనాథుడి భట్టర్ వారి గురించి మనం తెలుసుకుంటే ఈ స్తోత్రాన్ని అందించడానికి ముందు రంగనాథుడి విషయంలో శ్రీరంగరాజస్తవము అనేటటువంటి పెద్ద మహద్గ్రంథాన్ని అనుగ్రహించారు భట్టర్ వారు. అది కూడా 2 భాగాలుగా ఉంటుంది. పూర్వ శతకము అని ఉత్తర శతకం అని 2 శతకాలుగా విభజించి మనకి కటాక్షించారు. ఆ రెండు శతకాలలో సుమారు 232 శ్లోకాలతోటి రంగనాథుడి యొక్క గొప్ప వైభవాన్నంతటినీ కూడా కీర్తించారు భట్టర్ వారు. అయినప్పటికీ కూడా రంగనాథుడి దగ్గరికి వచ్చి
స్వామి, ఇప్పుడు నేను అమ్మ వైభవాన్ని చెప్పాలనుకుంటున్నాను. అమ్మ వైభవాన్ని శ్రీగుణరత్న కోసం అనేటటువంటి ఒక గ్రంథం, ఒక స్తోత్రంలో విపులంగా ఆమె వైభవాన్ని చెప్దామనుకుంటున్నాను. కానీ ఇందులో కేవలం 61 శ్లోకాలు మాత్రమే కలిగి ఉన్నటువంటిదిగా దీన్ని చెప్పాలనుకుంటున్నాను. అయినప్పటికీ కూడా రంగనాయకి యొక్క మహిమ నీకన్నా కూడా గొప్పది కాబట్టి నీకన్నా గొప్పది అయినటువంటి రంగనాయకి వైభవాన్ని ఇందులో నేను చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి దీనికి శ్రీరంగరాజస్తవం కన్నా ఒక గొప్పతనం కలిగేటట్టుగా నువ్వు కటాక్షించాలి అని చమత్కారంగా భట్టర్ వారు చెప్తున్నారు. అంత 232 శ్లోకాలతో కూడి ఉన్నటువంటి శ్రీరంగరాజస్తవము కన్నా కూడా శ్రీగుణరత్న కోశానికి ఒక గొప్పతనం కలిగేటట్టుగా నువ్వు కటాక్షించాలి స్వామి అని భట్టర్ వారు చమత్కారంగా రంగనాథుడి దగ్గరికి వచ్చి ఒక విన్నపం చేస్తున్నారు. వెళ్ళి పరిగెత్తుకుంటూ రంగనాథుడి యొక్క సన్నిధి దగ్గరికి వెళ్ళి, ఒండ్రు కేట్టరులా ఈ స్వామి, నేను ఒక విషయాన్ని చెప్తున్నాను, మీరు విని దాన్ని కటాక్షించాలి అని ఒక విన్నపాన్ని ఆలకించాలి అని భట్టర్ వారు పెరువాళ్ళతో ప్రార్థిస్తూ ఉంటే, ఏమిటి భట్టర్ వారే ఈరోజు చక్కగా మా సన్నిధికి వచ్చారేమిటి, మమ్మల్ని గొప్పగా కీర్తిద్దాం అనుకుంటున్నారా అని రంగనాథుడు అడిగాడట. అంటే మొదట్లోనే ఎలా ప్రారంభించారు స్తోత్రాన్ని? శ్రీయశ్రీ శ్రీరంగేశయ అని వెంటనే భట్టర్ వారు రంగనాథుడినే కీర్తిస్తున్నారు. శ్రీయశ్రీ శ్రీరంగేశయ, ఓ రంగనాథ నువ్వు ఎలాంటి వాడివో తెలుసా, శ్రీయశ్రీ శ్రీదేవికి కూడా శ్రీ అయినటువంటి వాడివి అని ప్రారంభించారు. అంటే వెంటనే రంగనాథుడికి ఆనందం కలిగిపోయిందట. ఆహా, ఇవాళ భట్టర్ వారి మనసు మారినట్టుంది. మళ్ళీ నిత్యము రోజు వెళ్ళి రంగనాయకి సన్నిధిలో ఆమెని వైభవాన్ని కీర్తిస్తున్నారు భట్టర్ వారు. ఈరోజు మా సన్నిధికి వచ్చారు, మా ముద్దు బిడ్డడు మమ్మల్ని కీర్తిస్తున్నాడు, ఆహా ఎంత బాగుంది అనుకున్నాడట రంగనాథుడు. దాంతోనే తబ్బబ్బిపోతున్నాడు రంగనాథుడు. వెంటనే భట్టర్ వారు అన్నారట, కాదు స్వామి, ఒక నిమిషం ఆగండి. తవచ హృద్యాం భగవతీం శ్రియం త్వత్తో పుచ్చై వయమిహ పణామాశృణుతరాం. నేను నీ గురించి చెప్పడానికి రాలేదయ్యా, నీకు అత్యంత ఇష్టమైనటువంటి రంగనాయకి గురించి చెప్పడానికి ఆవిడ వైభవం చెప్పడానికి వచ్చాను అని చెప్తున్నారు భట్టర్ వారు. ఒకసారి ప్రతి పదార్థాన్ని చూసి తర్వాత ఆ శ్లోకంలో ఉన్నటువంటి అర్థాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీయశ్రీహి శ్రియ శ్రీహి, లక్ష్మీదేవికి కూడా లక్ష్మి వంటి వాడు, అంటే ఆ తల్లికి కూడా సంపద అయినటువంటి వాడు. ఆ తల్లి కూడా ఎవరిని ఆశ్రయిస్తుంది అంటే ఎవరిని ఆశ్రయిస్తుందో అటువంటి వాడు. మనమందరం కూడా శ్రీదేవిని ఆశ్రయిస్తూ ఉంటాం, కానీ ఆ తల్లి ఎవరిని ఆశ్రయిస్తుందండి అంటే శ్రీరంగేశయ, స్వామి నిన్ను కదా ఆ తల్లి ఆశ్రయిస్తుంది అంటున్నారు. శ్రీరంగేశయ, శ్రీరంగ క్షేత్రంలో ఆదిశేషుడి మీద శయనించినటువంటి ఓ శ్రీరంగనాథ అని ప్రార్థిస్తున్నారు. ఎలా ఉన్నాడు స్వామి? శ్రీయశ్రీహి అని చెప్తూ ఆయనలో ఉన్నటువంటి పరత్వాన్ని అంతటినీ కూడా చెప్పినటువంటి ఆ భట్టర్ వారు వెంటనే ఆ స్వామిలో ఉన్నటువంటి సౌలభ్యాన్ని అంతటినీ కూడా మళ్ళీ తర్వాత పదంలో తెలియజేస్తున్నారు. శ్రీరంగేశయ, శ్రీరంగంలో ఆదిశేషుని పైన శేషతల్పం మీద శయనించినటువంటి రంగనాథ అంటున్నారు. తవ చ, నీకు కూడా లక్ష్మీదేవి ఎలాంటిది అంటే మనందరికీ కూడా ఆదరణీయురాలు. మనందరం కూడా ఆవిడ బిడ్డలం కాబట్టి ఆవిడ మీద అపారమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వారం కాబట్టి భట్టర్ వారు అంటున్నారు, స్వామి మా అందరికీ శ్రీరంగనాయకి అంటే ఎంతో ప్రేమయ్యా, మా అందరికీ శ్రీరంగనాయకి అంటే చాలా ఇష్టురాలు. కానీ విశేషం ఏమిటో తెలుసా? తవచ, నీకు కూడా హృదయాం, నీ హృదయానికి ఇష్టురాలైనటువంటిది. పరమాత్మ యొక్క హృదయానికి అత్యంత ఇష్టమైనటువంటి వారు ఎవరు అంటే రంగనాయకియే కదా. తవచ హృదయాం, నీకు కూడా ఇష్టమైనటువంటిది భగవతీం, పూజ్యురాలైనటువంటి శ్రీయం, లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి రంగనాయకిని త్వత్తోపి ఉచ్చైహి అని చెప్తున్నారు. త్వత్తః అపి, త్వత్తః అంటే నీకంటే, అపి కూడా, నీకంటే కూడా మేము బాగా చెప్పాలనుకుంటున్నాం, ఉన్నతంగా ఆవిడ యొక్క వైభవాన్ని చెప్పాలనుకుంటున్నాం. ఉచ్చైహి ఉన్నతంగా,
వయం మేము ఇహ ఇక్కడ పణామహ వర్ణించబోతున్నాము, శృణుతరాం బాగా సావధానంగా ఆలకించి వినవయ్యా అని ప్రార్థిస్తున్నారు భట్టర్ వారు. నీ దగ్గరికి వచ్చి, రంగనాథ, నీకు అత్యంత ఇష్టమైనటువంటి ఆవిడ, మా అందరికీ పూజ్యురాలు, శ్రీయం లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి రంగనాయకి గురించి నీ గురించి చెప్పినటువంటి వైభవం కన్నా కూడా ఎంతో గొప్ప వైభవంతో ఆవిడ యొక్క కీర్తినంతటినీ, ఆవిడ యొక్క వైభవాన్ని అంతటినీ కూడా మేము కీర్తించాలనుకుంటున్నాము. శృణుధరాం సావధానంగా విను అని ప్రార్థిస్తున్నారు భట్టర్ వారు. అలా వింటే ఆయన అప్పుడు భట్టర్ వారి శ్లోకాలను, రంగనాయకి గురించి శ్లోకాలు అనుసంధానం చేస్తూ ఉంటే రంగనాథుడు ఆ శ్లోకాలన్నిటినీ కూడా సావధానంగా వింటూ ఉంటే ఆ తిరుముఖ మండలంలో కలిగినటువంటి ఆ విశేషములన్నిటినీ కూడా దర్శించినటువంటి విశేషణములన్నిటినీ కూడా భట్టర్ వారు తర్వాత 2 పాదాలలో చెప్తున్నారు. దృశోతే భూయాస్తాం సుఖతరలతారే శ్రవణతః. నువ్వు ఆ విధంగా సావధానంగా వినినట్టయితే తే నీ యొక్క దృశౌ 2 నేత్రములు 2 తిరునేత్రములు కూడా సుఖతరల తారే అమితానందంతో, తారే అంటే ఆ లోపల ఉన్నటువంటి కనీకములు, ఆ కన్నుగుడ్లు అటు ఇటు 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 కదులుతూ ఉన్నాయి. అబ్బా, ఎంత బాగా చెప్తున్నారు భట్టర్ వారు రంగనాయకి యొక్క వైభవము అని ఆనందం అంతా కూడా కన్నులలో కనిపిస్తోందయ్యా. ఎలా కనిపిస్తోంది అంటే ఆ తిరునేత్రములలో ఉన్నటువంటి ఆ కనీకములను అటు ఇటు ఇటు విరమెట్లు గొలుపుతూ చక్కగా మెరిసిపోతూ ఆ కనీకములు అటు ఇటు కదిలిస్తున్నావు. అబ్బాబ్బా, వాటిని చూస్తూనే తెలుస్తోంది. అలా నీ కన్నులు ఆనందంతో భూయాస్తం మెరిసిపోయేటట్టుగా అవ్వాలి. పునః అంతేకాదు సుమా, ఇంకొకటి కూడా, హర్షోత్కర్షాత్ స్ఫుటతు భుజయో కంచుకస్సతం. మేము ఇలా రంగనాయకి గురించి శ్లోకాలు చెప్తూ ఉంటే, ఆవిడని కీర్తిస్తూ ఉంటే నువ్వు ఆనందంతో ఉబ్బి తబ్బిపోతావు. హర్షోత్కర్షాత్, హర్షము ఆనందము, ఉత్కర్షాత్ మితిమీరినటువంటి పొంగిపోవడం వల్ల, ఆనందం బాగా పొంగిపోయి నువ్వు అనుభవించడం వల్ల నువ్వు నీ తిరుమేనిని పెంచేస్తూ ఉంటావు. ఆ ఆనందంతో, పట్టరాని ఆనందంతో నీ తిరుమేని పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు నీకు ధరించబడినటువంటి కంచుకం ఏదైతే ఉందో, బంగారు కవచం ఏదైతే ఉందో అది స్ఫుటతు, నీ భుజాలకి వక్షస్థలానికి ధరించినటువంటి కంచుకం ఏదైతే ఉందో, బంగారు కవచం ఏదైతే ఉందో అది స్ఫుటతు, అది పగిలిపోవాలి. అలా ఒక కంచుకమా? కాదు, కంచుకస్సతం. ఒక కంచుకాన్ని ధరింపచేశారు అర్చక స్వాములు. భట్టర్ వారు కీర్తిస్తున్నారు రంగనాయకి యొక్క వైభవము. ఆయన భుజములు పెరిగిపోతున్నాయి, వక్షస్థలం ఆనందంతో ఉబ్బి తబ్బిప్పిపోతోంది, ఆయన తిరుమేని అలా పెరిగిపోతోంది. ధరించినటువంటి కంచుకము పిగిలిపోయింది, ధరించినటువంటి ఆ బంగారు కవచము విరిగిపోయింది. అమ్మో, స్వామికి దృష్టి దోషం తగులుతుంది అని వెంటనే మళ్ళీ ఇంకొక అర్చక స్వాములు వచ్చి మళ్ళీ ఇంకొక బంగారు కవచాన్ని ధరింపచేశారు. ఇంకా చెప్తున్నారు భట్టర్ వారు రంగనాయకి యొక్క వైభవాన్ని. ఈసారి కూడా ఆ కంచుకు మళ్ళీ పరమాత్మ యొక్క తిరుమేని ఉప్పొంగిపోగా అప్పుడు కూడా రెండోసారి ధరింపచేసినటువంటి ఆ కవచము పిగిలిపోయింది, స్ఫుటతో విరిగిపోయిందయ్యా. ఈసారి ఇలా కాదు, అనేక బంగారు కవచాలు ధరింపచేయాలని అర్చకులు వచ్చి అనేకమైనటువంటి కవచాలు ధరింపచేశారు. అప్పటికి కూడా ఇది పిగిలిపోయి అవన్నీ కూడా స్ఫుటతు బద్దలైపోయేలాగా నువ్వు మమ్మల్ని కటాక్షించాలంటే అంత ఆనందపడిపోవాలి అని కోరుకుంటున్నారు భట్టర్ వారు. రంగనాయకి వైభవాన్ని చెప్తూ ఉంటే, స్వామి ముందు చెప్తూ ఉంటే, పెరుమాళ్ళ ముందు చెప్తూ ఉంటే, పెరియ పెరుమాళ్ళ ముందు చెప్తూ ఉంటే ఆ పెరుమాళ్లలో కలిగినటువంటి ఆనంద విశేషాన్నంతటినీ కూడా అద్భుతంగా ఈ శ్లోకంలో మనకి అనుగ్రహిస్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పరుగు పరుగున వెళ్ళి రంగనాథుడి దగ్గరికి వెళ్ళి భట్టర్ వారు, స్వామి ఈరోజు ఒక చిన్న విన్నపం చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఏమిటి ఇలా కొత్తగా వచ్చారు భట్టర్ వారే? ఎప్పుడు కూడా రంగనాయకి అని ఆవిడ చుట్టూతోనే తిరిగేటటువంటి వారు కదా, ఆవిడ దగ్గరే ఉండి ఆవిడ సన్నిధిలోనే ఉండి ఆవిడ గురించే గొప్పగా స్తోత్రం చేసేటటువంటి వారు కదా, ఈరోజు మా దగ్గరికి వచ్చారేమిటి అంటే, శ్రీరంగేశయ అని సంబోధిస్తున్నారు రంగనాథుణ్ణి. తిరువుక్కుం
తిరువాగియ సెల్వా తిరువరంగా. తిరుమంగయ్యాళ్వార్లు అనుగ్రహించినటువంటి శ్రీ సూక్తి. తిరువుక్కుం తిరువాగియ సెల్వా. తిరువుక్కుం అంటే లక్ష్మీదేవికి కూడా, తిరువాగియ సెల్వా తిరువరంగా, లక్ష్మీదేవికి కూడా లక్ష్మి అయినటువంటి ఓ రంగనాథ అని తిరుమంగయ్యాళ్వార్లు అనుగ్రహించినటువంటి శ్రీ సూక్తినే భట్టర్ వారు దాన్నే యాజ్ ఇట్ ఈజ్గా సంస్కృతంలోకి మార్చి శ్రీయశ్రీ శ్రీరంగేశయా అని అద్భుతంగా సంభావిస్తున్నారు. లక్ష్మీదేవికి కూడా లక్ష్మి అయినటువంటి వాడు, శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీరంగనాథ అని భట్టర్ పెరుమాళ్ళని సంభావిస్తున్నారు. ఆహా, భట్టర్ వారి వాడు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని స్తోత్రం చేస్తున్నారు ఏమిటి, విశేషం ఇవాళ అనుకున్నాడు రంగనాథుడు. ఒక్క క్షణం మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఆనందం అంతా కూడా రంగనాథుడి యొక్క కన్నులలో కనిపించింది. వెంటనే భట్టర్ వారు, స్వామి అంత ఏమిటి ఇలా వచ్చారు భట్టర్ వారే అంటే, మాకు ఒక చిన్న విన్నపం ఉందండి, ఇవాళ మేము రంగనాయకి గురించి చాలా చక్కగా చెప్దాం అనుకుంటున్నాము అని ప్రారంభించారట. రంగనాయకి గురించా, ఏమిటి ఎలా చెప్తారు చెప్పండి అంటే చెప్తున్నారు. తవచ హృద్యాం భగవతీం, నీకు కూడా ఎంతో ఇష్టమైనటువంటి రంగనాయకి గురించి చెప్తున్నాము. శ్రీయశ్రీహి అనడం వల్ల ఏమిటి అంటే ముందే రంగనాథుడికి కొంచెం డౌట్గా ఉంది. ఏమిటి ఎప్పుడు భట్టర్ వారు మా గురించి ఇంత గొప్పగా స్తుతి చేయరు, రంగనాయకి గురించే స్తుతి చేస్తారు అంటే ఆయనని సమాధానపరచడం కోసం, స్వామి నువ్వెంత గొప్ప వైభవం కలిగినటువంటి వాడివో తెలుసా, లోకంలో అందరూ కూడా లక్ష్మీదేవిని రంగనాయకిని ఆశ్రయిస్తారయ్యా, ఆవిడ కటాక్షాలు మా మీద పడితే మేము చతుర్ముఖ బ్రహ్మలు అవుతాం, పదవిని పొందుతామని, ఇంద్ర పదవిని పొందుతారని, లేకపోతే అంతకన్నా గొప్పవైనటువంటి సామ్రాజ్యాలను ఏలుతారని, చక్రవర్తులుగా అవుతారని ఆవిడ కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా. ఆవిడ పాదపద్మముల్ని ఆశ్రయిస్తూ ఉంటారు అందరూ ఈ లోకంలో. కానీ నీ వైభవం ఏమిటో తెలుసా, అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి రంగనాయకి, అందరి చేత ఆశ్రయింపబడేటటువంటి ఆ రంగనాయకి కూడా నిన్నే ఆశ్రయించి ఉంటుంది కదా అని చెప్తున్నారు. వెంటనే రంగనాథుడు ఉప్పొంగిపోయాడు. భర్తానామ పరం నార్యాః భూషణం భూషణాదపి. భార్యకి ఎన్ని ఆభరణాలున్నా కూడా స్త్రీకి భర్తే గొప్ప ఆభరణము, అంతకన్నా మించినటువంటి ఆభరణం మరొకటి లేదు అనేటటువంటి విషయాన్ని తలపించేటట్టుగా ఆ రంగనాయకి కూడా ఆభరణమైనటువంటి వాడా అని ప్రార్థిస్తున్నారు. ఇలా చెప్పడం ద్వారా ఏమిటి తెలియజేస్తోంది అంటే, మనమందరం కూడా ఎవరికి దాసపూతలము అంటే ఇద్దరికీ లక్ష్మీదేవికి దాసపూతలము, ఆ తర్వాత పరమాత్మకి కూడా దాసులం మనమందరం కూడా. మరి లక్ష్మీదేవి ఎవరిని ఆశ్రయిస్తుంది, ఎవరికి దాసభూతురాలు అంటే పరమాత్మ శ్రీమన్నారాయణుడికి. అందుకని రంగేశయ, ఓ రంగనాథ, నిన్ను ఆశ్రయించినటువంటి ఆవిడ నీ పాదపద్మముల్ని ఆశ్రయించినటువంటి ఆవిడ కాబట్టి నీకెంత వైభవం ఉందయ్యా. మా తల్లి రంగనాయకి ఎంతో గొప్ప వైభవం ఉన్నటువంటి రంగనాయకి కూడా నిన్ను ఆశ్రయిస్తోంది కదా అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ శ్రీయశ్రీహి, శ్రీదేవి చేత కూడా ఆశ్రయింపబడేటటువంటి వైభవం కలిగినటువంటి స్వామి అంటున్నారు. భట్టర్ వారే కాదు, ఈ ప్రయోగం ఎంతోమంది ఎన్నో చోట్ల ఇతిహాసాలలో మనకన్నా పూర్వులు ఉదారులు అయినటువంటి మహనీయులందరూ కూడా తల్లిని ఈ విధంగానే సంభావించి ఉన్నారు. సుమిత్రాదేవి రామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు అని తెలిసినటువంటి సందర్భంలో కౌసల్యకి పట్టరా అన్నటువంటి దుఃఖం కలిగింది. ఆ సందర్భంలో కౌసల్యాదేవి దుఃఖపడుతూ ఉంటే సుమిత్రాదేవి అక్కడికి వచ్చి కౌసల్యాన్ని ఓదారుస్తూ ఉంటుంది. ఆవిడ్ని ఓదార్చేటటువంటి సందర్భంలో రామచంద్రుడు మామూలు సామాన్య మానవుడు అనుకుంటున్నావా? కాదు తల్లి, ఆయన పరాత్పరుడు, పురుషోత్తముడు అనేటటువంటి విషయాన్ని సుమిత్రాదేవి అందంగా కౌసల్యాదేవికి తెలియచేస్తుంది. ఆ సందర్భంలో ఒక మాట చెప్తుంది, శ్రీయశ్రీశ్చ భవేదగ్ర్య అని ఒక మాట రామచంద్రుడి గురించి ఒక మాట చెప్తుంది. ఆయన మానవ రూపంలో ఉన్నటువంటి మానవ మాతృడు కాదు, శ్రీయశ్రీహి, ఆయన సాక్షాత్తుగా శ్రీదేవి చేత ఆశ్రయింపబడినటువంటి శ్రీమన్నారాయణుడే సుమా అనేటటువంటి మాట సుమిత్రాదేవి
కౌసల్యతో చెప్పినటువంటి సందర్భంలో శ్రియశ్రీహి అనేటటువంటి ప్రయోగాన్ని అక్కడ మనం వాల్మీకి మహర్షి మనకి తెలియచేస్తారు. అలాగే ఇప్పుడు తిరుమంగై ఆళ్వార్లు కూడా తిరువుక్కుం తిరువాహియ సెల్వా, శ్రీదేవికి కూడా లక్ష్మి అయినటువంటి వాడు అని తెలియజేశారు. అంతేకాకుండా పరమ ఉదారులైనటువంటి ఆళ్వందారులు కూడా కశ్రీ శ్రియ పరమసత్వ సమాశ్రయ కః పుండరీకనయన పురుషోత్తమ కస్యాయుతాయుత శతైక కలాం సకాంసే విశ్వం విచిత్ర చిదచిత్ర విభాగ వృత్తం అనేటటువంటి అద్భుతమైనటువంటి శ్లోకంలో పరమాత్మ యొక్క వైభవాన్ని అంతటినీ కూడా తెలియజేసేటటువంటి శ్లోకంలో కశ్రీ శ్రియ అని శ్రీదేవికి కూడా శ్రీ అయినటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని ఆళ్వందారులు కూడా వారి శ్లోకంలో కృప చేసి ఉన్నారు. కాబట్టి అంతేకాదు వైకుంఠ స్తవం అనేటటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రంలో కూరత్తాళ్వాన్ కూడా ఒక మాట చెప్తారు. లోకంలో అందరూ కూడా ఆ తల్లి కటాక్షముల కోసం పాటుపడుతూ ఉంటారు. యస్యాహ కటాక్షణం అనుక్షణం ఈశ్వరాణం ఐశ్వర్యహేతు ఇది సర్వజనీనం ఏతత్ తాం శ్రీహి ఇది తద్ ఉపసంశ్రయాణాత్ నిరాహు తాం చ శ్రియః శ్రీహి ఉదాహు ఉదారవాచ అని కూరత్తాళ్వాన్ అందంగా వైకుంఠ స్తవంలో చెప్తారు. లక్ష్మీ యస్యాః కటాక్షణం అనుక్షణం ఈశ్వరాణం, లోకంలో ఉన్నటువంటి ఈశ్వరులందరూ కూడా ఆ తల్లి లక్ష్మీదేవి కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షములు ఒకటో రెండో వారి మీద పడితే వారు లోకంలో చక్రవర్తులుగాను అంతకన్నా గొప్పవారుగా అవుతూ ఉంటారు. అపాంగా భూయాంసో యదుపరి పరం బ్రహ్మ తద్భూత్ అమీయత్రద్విత్రాహ సచ శతమఖాది తదితరాత్ అని ఒక శ్లోకంలో చెప్తారు. ఎవరి మీద లక్ష్మీదేవి యొక్క కటాక్షములు భూయాంసో ఎక్కువగా పడతాయో, ఎక్కువగా ఎవరి మీదైతే లక్ష్మీదేవి కటాక్షములు ప్రసరింపబడతాయో వారు పరంబ్రహ్మ తద్భూతు, లోకంలో అందరికన్నా కూడా గొప్పవారు అవుతారు. పరబ్రహ్మ అవుతున్నాడు. అమీయత్రద్విత్రాహ సచ శతమకా తదితరాత్, అంతకన్నా ఒకటో రెండో కటాక్షములు మాత్రమే పడ్డాయి అనుకోండి, అతను ఇంద్రుడవుతున్నాడు. లోకంలో ఒక చతుర్ముఖ బ్రహ్మ పదవిలో కూర్చున్నటువంటి జీవుడి మీద తల్లి యొక్క కటాక్షం అపారంగా పడింది కాబట్టి అతను చతుర్ముఖ బ్రహ్మ అవ్వగలుగుతున్నాడు. ఒకటో రెండో కటాక్షములు ఏ జీవుడి మీదైనా పడితే అతను ఇంద్ర పదవిని అలంకరిస్తున్నాడు. నిత్యము ఆ తల్లి ఎవరిని చూస్తూ ఉంటుంది? సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన పరబ్రహ్మ స్వరూపుడు అవుతున్నాడు అని లక్ష్మీ కటాక్షముల యొక్క గొప్పతనాన్ని అంతటినీ కూడా ఒక శ్లోకంలో తెలియచేస్తారు. అలా లోకంలో యస్యాః కటాక్షణం అనుక్షణం ఈశ్వరాణం, అనుక్షణము లోకంలో ఉన్నటువంటి ఈశ్వరులందరూ పాలించేటటువంటి వారందరూ కూడా ఎవరి కటాక్షముల కోసం ఎదురు చూస్తూ ఎవరి కటాక్షములు ఐశ్వర్యహేతు, మా ఐశ్వర్యానికి కారణమవుతున్నాయి అని అందరూ కూడా చెప్తూ ఉంటారో సర్వజనీనం ఏతత్, అందరూ కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు. తాం శ్రీహీతి సంశ్రయణాహు నిరాహు, కాబట్టి అందరి చేత ఆశ్రయింపబడుతుంది కాబట్టి ఆమెని శ్రీహి అంటారు. త్వాం చ శ్రియం శ్రియః ఉదాహు ఉదారవాచ, కానీ నిజంగా ఉదారులందరూ కూడా ఆమెని శ్రియం పరమాత్మని ఆశ్రయించి ఉండేది అనేటటువంటి విషయాన్ని ఉదారులందరూ కూడా చెప్తారు. అంత గొప్ప శ్రీదేవి కూడా శ్రియశ్రియం ఉదాహు ఉదారవాచ త్వాం చ శ్రియశ్రియం ఉదాహు ఉదారవాచ, ఆవిడ కూడా లక్ష్మి పరమాత్మ శ్రీమన్నారాయణుని ఆశ్రయిస్తుంది అని చెప్తున్నారు. మలర్ మఘల్ విరుంబుం నమరుం పేర్ అడిఘల్, పరమాత్మ యొక్క పాదపద్మములు ఎలాంటివి అంటే మలర్ మఘల్ పుష్పవాసిని అయినటువంటి మఘల్ లక్ష్మీదేవి, విరుంబుం నమరుం అభిమానించి ఆశ్రయించేటటువంటి పేర్ అడిఘల్ గొప్ప పాదపద్మములు కలిగినటువంటి స్వామి అనే అల్వార్లు కూడా వారి ప్రబంధంలో మనకి తెలియచేస్తారు. కాబట్టి అలా ఆ తల్లి చేత కూడా ఆశ్రయింపబడినటువంటి వాడు శ్రియశ్రీహి
శ్రీరంగేశయ. అమ్మో, అంత గొప్పవాడైతే మనకు అందుతాడా అండి? ఎక్కడో పరమపదంలో లక్ష్మీదేవి, క్షీరాబ్దిలో లక్ష్మీదేవి చేత ఆశ్రయింపబడినటువంటి వాడు మరి మనకి దొరుకుతాడా అంటే, అయ్యో మీకు తెలియదేమో, ఒక పక్కన పరత్వం చూపిస్తూనే మరొక పక్కన సౌలభ్యాన్ని చక్కగా ప్రదర్శింపజేసేటటువంటి వాడు అని తెలియజేయడం కోసం శ్రీరంగేశయ అని, శ్రీరంగంలో మన ఈ చర్మచక్షువులతోటి అందరూ తారతమ్యం లేకుండా అందరూ చక్కగా వెళ్ళి ఆయనని ఆశ్రయించి ఆయన కటాక్షాలను పొందేటట్టుగా ఉన్నటువంటి వాడు శ్రీరంగేశయ. శ్రీరంగంలో శేషతల్పం మీద శయనించేటటువంటి స్వామి అని చెప్తున్నారు. ఎంత గొప్పవాడివో తెలుసా? ఆ శ్రీదేవి కూడా అభిమానించేటటువంటి గొప్ప అతిశయం కలిగినటువంటి వాడివి. ఈ శయన తిరుక్కోలంలో ఆ తల్లి కూడా నిత్యము సేవించాలని ఆవిడ తహతహలాడిపోయేటటువంటి గొప్ప అతిశయం కలిగినటువంటి వాడివి. సీతాదేవి అరణ్యవాసం సందర్భంలో సీతాదేవి పరమాత్మ యొక్క సౌందర్యాన్ని అంతటినీ కూడా బాగా అనుభవించినటువంటి ఆవిడ ఒక మాట చెప్తుంది, శ్రీమాన్ సుఖసుప్తాహ పరంతపః. రామచంద్రుడి యొక్క సౌందర్యం ఎక్కడ చక్కగా సేవించింది సీతాదేవి? ఏ తిరుక్కోలంలో చక్కగా సేవించింది అంటే పరమాత్మ రామచంద్రుడు శయనించి ఉన్నప్పుడు శ్రీమాన్, గొప్ప శ్రీమంతుడండి ఈయన. ఏమిటి అంత గొప్ప శ్రీమత్వం కలిగి ఉండటము అంటే, ఎంత గొప్ప సౌందర్య అతిశయం కలిగినటువంటి వాడు. పడుకున్నప్పుడు రామచంద్రుడి యొక్క సౌందర్యాన్ని చూడాలి, ఎంత భోగ్యంగా ఉంది అని ఆ సాక్షాత్తుగా సీతాపిరాట్టే చెప్పినటువంటి ఆ అతిశయం అంతా కూడా ఎక్కడ చూస్తున్నాం మనం అందరం? శ్రీరంగేశయ. శ్రీరంగంలో శేషతల్పం మీద శయనించినటువంటి ఆ స్వామిలో ఇంత ఈ అతిశయాన్ని అంతటినీ కూడా చూస్తున్నాం కాబట్టి శ్రీయశ్రీహి శ్రీరంగేశయ. ఆ లక్ష్మీదేవి కూడా నీ పట్ల ఈడుపడి ఉండడానికి కారణం ఏమిటి అంటే, అంత గొప్ప సౌందర్య అతిశయము, అంత గొప్ప కళ్యాణ గుణ అతిశయము కలిగినటువంటి వాడివి కాబట్టి శ్రీరంగేశయ. శయనించి ఉన్నటువంటి వాడా, శ్రీరంగ క్షేత్రంలో శయనించినటువంటి వాడా అని ఆయనలో ఉన్నటువంటి సౌలభ్యాన్ని అంతటినీ కూడా మనకి తెలియచేస్తున్నారు. ఒకసారి ఆ శేష శయనం మీద పడుకొని ఉన్నటువంటి స్వామిని చూస్తే మన శరీరం శిథిలమైపోక తప్పదు, మన శరీరం కరిగిపోక తప్పదు. అంతటి భోగ్యమైనటువంటి వాడివి. అయినా చమత్కారం ఏమిటో తెలుసా? అంత భోగ్యభూతుడమైనటువంటి వాడివి కదా నువ్వు. నీకు కూడా పరమానందాన్ని కలిగించేటటువంటిది ఎవరో తెలుసా? తవచ హృద్యాం భగవతీం శ్రియం. నీకు కూడా ఆనందాన్ని ఒక్కసారి శ్రీరంగం వెళ్ళి శ్రీరంగనాథుడి యొక్క శ్రీరంగనాథుడిని సేవిస్తే మనసు ఆనందంతో నిండిపోతుంది, మనసు కరిగిపోతుంది. అలా అందరికీ పరమభోగ్యభూతుడైనటువంటి వాడివి నువ్వు. కానీ నీకు కూడా భోగ్యభూత అయినటువంటి ఆవిడ ఎవరో తెలుసా? తవచ హృద్యాం శ్రియం. శ్రీరంగనాయకి స్వామి నీకు ఆనందాన్ని కలిగించేటటువంటి, తవచ హృద్యాం నీకు మరింత ఆనందాన్ని కలిగించేటటువంటి ఆవిడ అని. హృద్యాం అనేటటువంటి మాట హృదయానికి ఆనందాన్ని కలిగించేటటువంటి ఆవిడ అని ఒక మాట. ఇంకొక మాట ఏమిటంటే వక్షస్థలంలో నివసించేటటువంటి ఆవిడ. తవచ హృద్యాం, నీ వక్షస్థలంలో నిత్యము నివాసం ఉండేటటువంటి ఆవిడ. వక్షస్థల నిత్యవాస రసికాం అని చెప్పబడేటట్టుగా నీ వక్షస్థలంలో నిత్యము అక్కడే వేయించేసి ఉండి, నేనెక్కడ పరమాత్మని విశ్లేషించి ఉండలేను, ఒక్క క్షణం కూడా పరమాత్మని విశ్లేషించి ఉండలేను, ఎప్పుడూ అక్కడ ఉంటూనే ఒక్క క్షణం కూడా నేను విశ్లేషించి ఉండలేను అని అంత ఆదరాతిశయం కలిగినటువంటి ఆవిడ. నీ మీద అంత ఆదరాతిశయం కలిగినటువంటి ఆవిడ మీద నీకు ఎంతో ఆదరం కలిగినటువంటి వాడివి నువ్వు. తవచ హృద్యాం అని చెప్పడం ద్వారా నీకు కూడా ఆనందదాయకి అయినటువంటి ఆవిడ, నీ హృదయానికి కూడా ఆనందాన్ని కలిగించేటటువంటి ఆవిడ. భగవతి స్తుతి చేయడానికి అర్హమైనటువంటి కళ్యాణ గుణములన్నీ కూడా కలిగినటువంటి ఆవిడ, పూజ్యురాలైనటువంటి ఆవిడ, మా అందరి చేత కూడా పూజింపబడేటటువంటి ఆవిడ భగవతి అని చెప్తూ పరమాత్మ నీకు కూడా ఎంతో ఆదరణీయురాలైనటువంటి ఆవిడ. మేమందరం పూజించడం కాదు ఆ శ్రీదేవిని, నీకు కూడా ఎంతో ఆదరంగా నువ్వు ఆవిడ్ని అభిమానిస్తూ ఉంటావు. అలా నీ చేత కూడా అభిమానింపబడేటటువంటి ఆవిడ అంటున్నారు. శ్రియం మా అందరి చేత
ఆశ్రయింపబడినట్టు మేమందరం కూడా ఆశ్రయించేటటువంటి ఆవిడ, పురుషకార స్వరూపముగా మా అందరి చేత ఆశ్రయింపబడినటువంటి శ్రీరంగనాయకి గురించి చెప్దామని ప్రయత్నిస్తున్నాను అని మళ్ళీ రంగనాథుడికి ఎక్కడ మళ్ళీ ఆయనకి కోపం రాకూడదు, ఆవిడ వైభవం చెప్పాలి కాబట్టి శ్రియశ్రీ శ్రీరంగేశయ తవచ హృద్యాం భగవతీం శ్రియం అని ప్రారంభించారు భట్టర్ వారు. రంగనాథ నువ్వెంతటి వాడివో తెలుసా, రంగనాయకి సాక్షాత్తు లక్ష్మీదేవికి కూడా లక్ష్మి అయినటువంటి వాడివి. ఇక్కడ ఎంతో అతిశయంగా ఇక్కడ మా అందరినీ కటాక్షించడం కోసం ఇక్కడికి వచ్చి శయనించి ఉన్నావు. తవచ హృద్యాం భగవతీం శ్రియం, నీకు అత్యంత ఇష్టమైనటువంటి రంగనాయకి గురించి చెప్తున్నాను అంటున్నారు. ఇక్కడ చమత్కారంగా చెప్తున్నారు, త్వత్తః అపి ఉచ్చైహి. కానీ స్వామి రంగనాయకి వైభవం చెప్పడం మొదలు పెడితే అది ఎలా ఉంటుందో తెలుసా, త్వత్తః అపి ఉచ్చైహి, నీకన్నా కూడా గొప్పగా చెప్పవలసి వస్తుంది, ఏమనుకోవు కదా. ఆవిడ వైభవం నీ వైభవం కన్నా గొప్పది కాబట్టి నీ వైభవానికన్నా శ్రేష్టమైనటువంటి వైభవాన్ని చెప్పాలని ప్రయత్నిస్తున్నాను, దాన్ని నువ్వు ఆమోదించి తీరాలి అంటున్నారు. స్వతః అపి ఉచ్చైహి, నీ గురించి మేము చెప్పినటువంటి రెండు ప్రబంధాలలో శ్రీరంగరాజస్తవంలో అత్యద్భుతంగా నీ వైభవాన్ని చెప్పాం. కానీ ఇప్పుడు రంగనాయకి వైభవం చూస్తుంటే నీ వైభవం కన్నా చాలా గొప్పదిగా ఉందయ్యా, నీ వైభవం కన్నా గొప్పగా చెప్పాలనుకుంటున్నాము, కాబట్టి నువ్వు దాన్ని సావధానంగా విని ఆనందించాలి సుమా అని చెప్తున్నారు. శ్రీదేవి కటాక్షంతో ఒక గొప్ప వైభవం కలిగినటువంటి భట్టర్ వారు ఇక్కడ ప్రయోగించేటప్పుడు త్వత్తైః పుచ్చైః వయం ఇహ పణామః, వయం ఇహ పణామః, తమని తాము నేను అని సంభావించుకోవట్లేదు, వయం అంటే మేము అని అర్థం. ఎప్పుడైతే రంగనాయకి యొక్క కటాక్షాన్ని పొందినటువంటి వారు అయ్యారో, ఎప్పుడైతే ఆ మధురై కటాక్షై అని అమృతలహరీ ధీలంగనీయే రపాంగై అనేటటువంటి కటాక్షానికి పాత్రులయ్యారో భట్టర్ వారు, వెంటనే వారికి ఒక అతిశయం కలిగింది. ఈ స్తోత్రం వల్ల వారికి ఒక గొప్పతనం కలుగుతుంది అనేటటువంటి భావనతోటి వయం మేము, గౌరవం తమని తాము గౌరవ సూచకంగా ప్రయోగించుకోవడం కోసం వయం మేము అని ఒక మాటను ప్రయోగిస్తున్నారు. అంతేకాకుండా ఈ స్తోత్రాన్ని విన్నటువంటి వారందరూ కూడా ఎంతో గొప్పగా కొనియాడతారు. ఆ వైభవానికి అంతటికీ కూడా స్థానమైనటువంటి మేము అని కటాక్షం, శ్రీరంగనాయకి కటాక్షం వల్ల తమకు కలిగినటువంటి అతిశయాన్నంతటినీ కూడా వయం అనేటటువంటి మాటతోటి ఇక్కడ భట్టర్ వారు తెలియజేస్తున్నారు. వయం ఇహ పణామః, మేము మా మాటలతోటి రంగనాయకి యొక్క వైభవం తెలియజేద్దామనుకుంటున్నాము. ఆ వైభవం కూడా ఉత్పత్తోపి ఉచ్చైహి, నీ వైభవం కన్నా కూడా గొప్పదైనటువంటి వైభవము. శృణుతరాం, జాగ్రత్తగా సావధానంగా వినవయ్యా అని చెప్తున్నారు. రంగనాథుడి యొక్క పని ఏమిటి అంటే శ్రీరంగంలో శ్రీరంగేశయ అని కదా ప్రయోగించారు పదాన్ని. అంటే శేష శయనం మీద శయనించి ఉన్నటువంటి స్వామి తన సౌందర్య అతిశయంతో, కళ్యాణ గుణ అతిశయంతో వచ్చినటువంటి వారి అందరి మనసులన్నిటినీ కూడా దోచుకోవడమే పనిగా కలిగినటువంటి వాడు రంగనాథుడు. అలా పడుకొని యోగ నిద్ర చేస్తూ అందరినీ రక్షిస్తూ, అందరినీ వచ్చినటువంటి వారందరినీ కటాక్షిస్తూ, పశ్యతో హరరుచిం అన్నట్టుగా ఆయనని సేవించినటువంటి వారి యొక్క మనసుని సేవించినటువంటి వారికి తెలియకుండానే తన బంగారు కవచాలు ఏవైతే ఉన్నాయో, కంచుకశతం అని చెప్పారు కదా, ఆ కంచుకాలకు ఉండేటటువంటి జోబులో ఆ మనసులన్నీ కూడా దాచేసుకునేటటువంటి వాడు రంగనాథుడు. కాబట్టి నువ్వు రక్షాదీక్షలో, రక్షించడం అనేటటువంటి దీక్షలో నువ్వు మునిగిపోయి ఉంటావు, కాబట్టి సావధానంగా విను అని ఇక్కడ శృణుతరాం, సావధానంగా వినవయ్యా రంగనాయకి యొక్క వైభవాన్ని చెప్తున్నాం. ఒక్క క్షణం ఆర్తులని రక్షించడమే దీక్షగా కలిగినటువంటి ఓ స్వామి, ఒక్క క్షణం విని రంగనాయకి యొక్క వైభవాన్ని చెప్తున్నాం విను అంటున్నారు. ఇక్కడ ఇహ అనేటటువంటి ఒక ప్రయోగం చేశారు. వయం ఇహ పణామః, మేము ఇక్కడ రంగనాయకి, ఇక్కడ అంటే ఈ స్తోత్రంలో రంగనాయకి యొక్క వైభవాన్ని గొప్పగా ప్రతిపాదిస్తున్నాము, నువ్వు తప్పకుండా ఈ స్తుతిని విని తీరాలి అని చెప్తున్నారు. ఇహ అంటే ఇక్కడ అంటే పెరియ పెరుమాళ్ళ సన్నిధిలో మేము చెప్తున్నాం, నీ సన్నిధిలో రంగనాయకి వైభవాన్ని చెప్తున్నాము, రంగనాయకి యొక్క సన్నిధిలో కాదు మేము చెప్పేది,
నీ సన్నిధికి వచ్చి నీ ముందు ఇక్కడ రంగనాయకి యొక్క వైభవాన్ని చెప్తున్నాం కాబట్టి శృణుతరాం, సావధానంగా వినవయ్యా. కేళీరో అని ఆండాళ్ళ తల్లి చెప్పినట్టుగా, కేళాయ్ అని ఆండాళ్ళ తల్లి చెప్పినట్టుగా శృణుతరాం, సావధానంగా విను అంటున్నారు. పాపం పరమాత్మ యొక్క స్వభావం ఎలాంటిది అంటే ఆయనని ఎంత పొగిడినా ఆయన ఉబ్బి తబ్బిపోడు కానీ, మైమరిచిపోడు కానీ, ఒక్క క్షణం రంగనాయకి యొక్క వైభవాన్ని చెప్తే, తన పిరాటి యొక్క వైభవాన్ని ఎవరైనా ఒక్క క్షణం మా ఆవిడ వైభవం ఇది అని ఎవరైనా మొదలు పెడితే ఆనంద పారవస్యంతో మునిగిపోయి ఆయన మైమరిచిపోతాడు. కాబట్టి శృణుతరాం, జాగ్రత్తగా వినువయ్యా, సావధానంగా విను అని భట్టర్ వారు ప్రార్థిస్తున్నారు. రామచంద్రుడు లవకుశలిద్దరూ కూడా వాల్మీకి మహర్షి దగ్గర చక్కగా రామాయణాన్నంతటినీ కూడా అధ్యయనం చేసి చక్కగా వారిద్దరినీ కూడా వాల్మీకి మహర్షి అయోధ్యకు వెళ్ళి ఈ రామాయణాన్నంతటినీ కూడా లోకానికి అందించండి అని చెప్పగా లవకుశలిద్దరూ కూడా అయోధ్యకి వచ్చి ఆ అయోధ్యాపుర వీధులలో రామాయణాన్ని గానం చేస్తూ ఉన్నారు. అది విన్నటువంటి భరతుడు, అబ్బా ఎంత చక్కగా రామచంద్రుని యొక్క చరిత్రను చెప్తున్నారు, వీరిద్దరినీ కూడా మా అన్నగారైనటువంటి రామచంద్రుడి ముందు వీరిద్దరి ద్వారా రామాయణాన్ని పాడించాలి అని కోరిక కలిగినటువంటి భరతుడు ఒక పెద్ద సభను ఏర్పాటు చేసి రామచంద్రుడిని కూడా ఆహ్వానించి, కౌసల్యాదేవి, సుమిత్రాదేవి, కైకేయిని ఆహ్వానించి, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, అయోధ్యాపుర వాసులందరినీ కూడా ఆ సభలో వారందరినీ కూడా రప్పించి పెద్ద సభను ఏర్పాటు చేసి అక్కడ లవకుశలిద్దరినీ కూడా రామాయణాన్ని గానం చేయమన్నారు. రామచంద్రుడు వింటున్నాడు. లవకుశలిద్దరూ కూడా రామాయణాన్ని గానం చేస్తున్నారు. ఆ పైన సింహాసనం మీద రామచంద్రుడు వింటున్నాడు, లవకుశలు గానం చేస్తున్నారు. కొద్దిసేపటికి అయ్యేసరికి బాలకాండ అయ్యింది, సీతాపరిణయం అయింది, తర్వాత అయోధ్యకాండ జరుగుతోంది. రామచంద్రుడు ఆ సింహాసనం మీద లేడు. అక్కడ చూస్తే కొంచెం సింహాసనం నుండి కిందకి దిగి కూర్చున్నాడట. సింహాసనం ఎలా ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది, దానికి మెట్లు కూడా ఉంటాయి. ఆ సింహాసనం నుండి కింద పాదపీఠం మీద కూర్చున్నాడట రామచంద్రుడు. అయోధ్యకాండ అయిపోయింది, అరణ్యకాండ మొదలవుతోంది. ఇంకొంచెం కిందకి దిగాడట రామచంద్రుడు, ఆ మెట్ల మీదకి వచ్చాడట. ఇంకొంచెం అరణ్యకాండ అయిపోతోంది. ఆ తర్వాత చక్కగా కిష్కింధకాండ వస్తోంది. ఇంకా మెట్ల మించి దిగి కిందకి వచ్చేసాడట. సుందరకాండ వచ్చేసింది. చూస్తే సుందరకాండ అయిపోతోంది, ఎక్కడా రామచంద్రుడు కనిపించడం లేదు. ఏడి రామచంద్రుడు అంటే ఆ జన సమూహంలో తాను కూడా ఒకడిగా మారిపోయి ఆ జనులందరూ కూడా రామాయణాన్ని, రామచంద్రుడి యొక్క వైభవాన్ని, సీతాదేవి యొక్క వైభవాన్ని చక్కగా లవకుశలిద్దరూ కూడా గానం చేస్తూ ఉంటే ఆ జనులందరూ కూడా ఆనంద పారవస్యంతో ఒకరితో ఒకరు వారి భుజాలు రాసుకుంటూ ఆ రామాయణాన్ని అంతటినీ కూడా ఆనందంగా వింటూ ఆ రసానుభవాన్ని చేస్తూ ఉంటే రామచంద్రుడు ఒక్కడే ఆ సింహాసనం మీద కూర్చొని ఆనందించడానికి ఇష్టపడక ఆ జనులందరితో కలిసి రామాయణాన్ని వినాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ సింహాసనం మీద నుండి కిందకి దిగి ఆ జనులందరితో కలిసి తాను కూడా ఆ జనాలలో ఒకడైపోయి వారందరితో కలిసి ఆనందాన్ని అనుభవించాడండి అని చెప్తున్నారు. అదేమిటండి, సీతాదేవి లేదు పక్కన, సీతాదేవి అక్కడ వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమంలో ఉంది. అయినా రామచంద్రుడు ఇంత ఆనందంగా విన్నాడా? రామచంద్రుడు ఒక్కడే రామాయణాన్ని అంతటినీ ఇంత ఆనందంగా విన్నాడా? ఇది చాలా చూడడానికి ఏం బాగోలేదండి. పక్కన పోనీ భార్య ఉంటే ఆవిడతో కలిసి వినుంటే బాగుండేది, అప్పుడు సబబుగా ఉండేది. ఇలా తాను ఒక్కడే రామాయణాన్ని విని ఇంత ఆనందపడిపోయాడు అంటే ఏమైనా బాగుందా ఇది అని అంటే దానికి ఒక కారణం ఉందండి. రామాయణం అంతా కూడా రామచంద్రుడు తన కథగా ఎప్పుడు కూడా భావించలేదు. వాల్మీకి మహర్షి కూడా సీతాయా చరితం మహత్, రామాయణం అంతా కూడా సీతాదేవి యొక్క మహత్తరమైనటువంటి చరిత్రనే తెలియజేస్తుంది అని చెప్పాడు. కాబట్టి సీతాదేవి యొక్క చరిత్రను వింటూ ఆ రామచంద్రుడు అక్కడి నుండి దిగి కిందకు వచ్చి అందరితో కలిసి ఆ సీతాదేవి యొక్క వైభవాన్ని విన్నాడు. అలా ఓ రంగనాథ శృణుతరాం, సావధానంగా వినవయ్యా అని భట్టర్ వారు దానికి చెప్తున్నారు. కొంచెం ఆ తల్లి వైభవాన్ని చెప్పినా కూడా నీళాతుంగ స్తనగిరి తటి సుప్తం అన్నట్టుగా నువ్వు ఆ వ్యామోహపడిపోయి, వ్యామోహంలో పిరాటి యొక్క వైభవానికి వ్యామోహపడిపోయి నువ్వు కూడా మళ్ళీ నిద్రలోకి వ్యామోహంతో ఆనంద పారవస్యంతో తబ్బిబ్బిపోయి మళ్ళీ నిద్రలోకి జారుకుంటావేమో
స్పృహ లేకుండా, లోకం పట్ల స్పృహ లేకుండా ఉంటావేమో, శృణుతరాం, సావధానంగా వినవయ్యా అని చెప్తున్నారు భట్టర్ వారు. అలా సావధానంగా వింటే సావధానంగా వినటం ఆరంభించాడట రంగనాథుడు. అలా భట్టర్ వారు రంగనాయకి వైభవాన్ని చెప్తుంటే ఎలా ఉంది? దృశౌతే భూయాస్తాం సుఖతరళతారే శ్రవణతః. నువ్వు అలా సావధానంగా వింటుంటే రంగనాథ, నీ తిరుముఖ మండలాన్ని సేవించాలయ్యా, ఎంత ఆనందం కలుగుతోందో మాకు తెలుస్తోంది. నువ్వు రంగనాయకి గురించి కేవలం శ్రియశ్రీహి, ఆవిడ వైభవాన్ని కొంచెం ఏదో ఒక చిన్న వైభవాన్ని చెప్తేనే నువ్వు నీ తిరుముఖ మండలంలో ఆనందం అంతా కూడా సుస్పష్టంగా కనిపిస్తోంది. ప్రత్యేకంగా నీ కన్నులలో, తిరునేత్రాలలో ఆనందం అంతా కనిపిస్తోంది. దృశౌతే సుఖతరళతారే భూయాస్తాం. ఆనందంతో నీ తిరునేత్రములన్నీ కూడా నిండిపోయాయి. అద్భుతంగా ఆ తిరునేత్రములలో ఆనందమంతా కూడా తొణికిసలాడుతోంది. రంగనాయకిని స్తుతి చేయడం వల్ల నీ మనసులో కలిగినటువంటి ఆనందమంతా కూడా నీ తిరునేత్రములలో కనిపిస్తోంది అంటున్నారు. ఆ తిరునేత్రాలను సేవిస్తారు. భట్టర్ వారు ఒక పక్క నుండి రంగనాయకి యొక్క స్తుతిని చేస్తూ ఉంటే, రంగనాథుడి యొక్క తిరుముఖ మండలాన్ని సేవించాలండి, ఆ తిరునేత్రాలను సేవించాలి. ఎంత అద్భుతంగా ఉన్నాయి ఆ తిరునేత్రములు. ఆయన మనసులో కలిగినటువంటి ఆనందం అంతా కూడా కన్నులలో కనిపిస్తుంది. చూడండి, దుఃఖమైన ఆనందమైన ఎక్కడ కనిపిస్తుంది అంటే మన కన్నులలోనే కనిపిస్తూ ఉంటుంది. ఆ దుఃఖం కలిగినప్పుడు కళ్ళ నుండి ఆ దుఃఖం అంతా కూడా అశ్రువులుగా పారుతూ ఉంటుంది. అదే ఆనందం కలిగినప్పుడు ఆ కన్నులన్నీ కూడా మిరమెట్లు గొలుపుతూ ఒక గొప్ప తేజస్సు ఆ కన్నులలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలా రంగనాథుడు మనసులో కలిగినటువంటి ఆ ఆనందం అంతా కూడా, విరాట్టిని స్తుతించడం వల్ల కలిగినటువంటి ఆ ఆనందం అంతా కూడా రంగనాథుడి యొక్క తిరునేత్రములలో కనిపిస్తున్నాయి అంటున్నారు. ఏమిటండి, మీరు ప్రత్యేకంగా చూసారా? మనం చూడక్కర్లేదు, ఆళ్వార్లందరూ కూడా చూశారు. పర్యనాగి వంద అవనుడల్ కీండ అమరర్కు అర్యాది పిరానరంగత్తమలన్ ముగత్తు கரியவாகி உடை பறந்து மிளிரந்து செவ்வரியோடி நீண்ட பெரியவாய் కంగళ్ ఎన్నై పేదైమై సైదనవే. తిరుప్పాణాళ్వార్లు అనుగ్రహించినటువంటి అమలనాది పిరాన్ అనేటటువంటి ప్రబంధంలో ఉన్నటువంటి పాసురం. అరంగత్ అమలన్ ముగత్తు, రంగనాయకి వైభవాన్ని భట్టర్ వారు కీర్తన చేస్తూ ఉంటే, అరంగన్ అమలన్ ముగత్తు, రంగనాథుడి యొక్క పరిశుద్ధమైనటువంటి తిరుముఖ మండలము, ఏ దోషము లేనటువంటి చక్కగా విప్పారినటువంటి తామర పుష్పంలా ఉన్నటువంటి ఆ తిరుముఖ మండలాన్ని సేవిస్తున్నటువంటి ఆళ్వార్లు అంటున్నారు, కరియవాగి పుడై పరందు మిళిరెందు సెవ్వరియోడి నీండ పెరియవాయ్ కంగళ్. కరియ ఆగి నల్లగా ఉంటాయి, కరియ ఆగి నల్లటి తిరునేత్రములండి. దయ అంతా కూడా ఆయన కన్నులలో కనిపించేటటువంటి తిరునేత్రములు. పుడై పరందు, విశాలమైనటువంటి తిరునేత్రములు. ఇక్కడ మనకి కావాల్సినటువంటి పదం ఏమిటి అంటే మిడిరందు, మెరుపుతో కూడి ఉన్నటువంటి తిరునేత్రములు. ఆ మెరుపు ఎలా సంతరించుకుంది ఆయన నేత్రములలో అంటే, ఎవరైనా వెళ్ళి రంగనాయకి యొక్క వైభవాన్ని ఆయన ముందు కీర్తిస్తూ ఉంటే, దృశోతే భూయాస్తాం సుఖతరళతారే శ్రవణతః. ఈనాటికి కూడా మనం శ్రీరంగం వెళ్ళి రంగనాథుడి యొక్క తిరునేత్రములను చూస్తూ ఉంటే, పుడై పరందు మిళిరెందు అని చెప్పబడేటటువంటి ఆ మెరుపు, ఆ తిరునేత్రములలో ఉన్నటువంటి మెరుపు ఎలా ఉంటుంది అంటే, రంగనాయకి పట్ల తనకి ఉన్నటువంటి ఆనందాన్నంతటినీ కూడా స్వామి ఆ తిరునేత్రములలో మిరమిట్లు కొల్పేటట్టుగా, ఆనందం అంతా కూడా ఆనందంతో మెరిసిపోయినటువంటి తిరునేత్రములు కలిగినటువంటి వాడు. మిళిరెందు, మెరుపుతో కూడి ఉన్నటువంటి సెవ్వరియోడి, ఎర్రని చీర కలిగినటువంటి నీండా పెరియవాయ్ కంగళ, కర్ణాంతము విస్తరించినటువంటి ఆ పెరియవాయ్ కంగళ్, ఆ పెద్ద కన్నులు కలిగినటువంటి స్వామి. ఎన్ పేదైమై సైదనమే, పక్షపాతం కలిగినటువంటి వాడు, కఠినమైనటువంటి మనసుని కూడా తన పక్కకి లాగేసుకుంటున్నాడు అని ఆ నేత్రముల యొక్క వైభవాన్ని చెప్తారు. అప్పుడు అక్కడ పెరియవాచన్ పిళ్ళై అద్భుతంగా చెప్తారు. కరియవాగి విడాయిత్తార్ ముగత్తిల్ నీరు వెள்ளత్తై వేట్టి విట్టా పోలై ఇరక్కు. అసలు ఆ తిరునేత్రములను చూడాలండి. దాహంతో దాహం అని పరితపించి ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నము ఎక్కడి నుండో నడుచుకుంటూ వస్తున్నాము, గొంతు ఎండిపోతోంది, దాహం అని
మనకు కావాల్సినటువంటి వారింటికి వెళ్ళాము, వారు పలకరించడం లేదు, ఏమీ చేయలేదు, తీసుకొచ్చి మంచి తీర్థం గుమ్మంలోనే మనకి ఇచ్చారు. అప్పుడు ఆ దాహాన్ని తీర్చుకునేటటువంటి వాడి యొక్క మనసు ఎలా ఉంటుందో, విడాయితార్ ముఖత్తిలే నీరు వెళ్ళత్త విట్టా పోలే, గొంతు బాగా ఎండిపోయినటువంటి వారి ముఖం మీద నీళ్లు చల్లితే వారు ఎంత ఆహ్లాదాన్ని పొందుతారో, ఈ సంసారం అనేటటువంటి తాపంలో పడి అలమటిస్తున్నటువంటి మనము ఆ తిరునేత్రములు కరియవాగి నల్లని దయావర్షాన్ని కురిపించేటటువంటి ఆ తిరునేత్రాలను చూస్తే దాహార్తితో కూడు ఉన్నటువంటి వాడి యొక్క ముఖం మీద నీళ్లు చల్లితే వాడికి ఎంత ఆనందం కలుగుతుందో, శ్రీరంగం వెళ్ళి రంగనాథుడి యొక్క తిరునేత్రములను చూస్తే దయావర్షాన్ని కురిపించి మన తాపత్రయాలన్నిటినీ కూడా పోగొట్టేటటువంటి రంగనాథుడి యొక్క తిరునేత్ర దర్శనం కూడా అలాగే ఉంటుంది అని అద్భుతంగా పెరియవాచ్యాన్ని పెళ్ళే చెప్తారు. కొడై పరందు కడలై తటాకమాకినా పోలే, కడలై తటాకమాకి, ఒక పెద్ద సముద్రాన్ని కూడా ఒక చిన్న తటాకంగా మార్చేటటువంటి పెద్ద కన్నుల సముద్రాన్ని తీసుకొచ్చి రంగనాథుడి యొక్క కన్నులతో పోలిస్తే ఆ కన్నుల ముందు, ఆ తిరునేత్రముల ముందు ఈ సముద్రం కూడా చిన్న తటాకం అయిపోతుందట. అంత విశాలమైనటువంటి తిరునేత్రములు కలిగినటువంటి వాడు. మిళిరందు, ఆ మెరుపు ఎలా ఉంటుంది అంటే దూరంగా ఎక్కడో ఉన్నటువంటి ఆ వాడిని కూడా, ఆ జీవుణ్ణి కూడా వలవేసి లాక్కొని తన దగ్గరికి లాక్కునేటట్టుగా ఉంటుందట ఆ కన్నులలో ఉండేటటువంటి మెరుపు. సముద్ర తీరంలో లోపలికి దిగకపోయినా సముద్ర తీరంలో నడుస్తూ ఉంటే సముద్రంలోంచి వచ్చేటటువంటి ఆ తుంపర మనందరినీ కూడా తడిపేస్తూ ఉంటుంది. అలా ఆయన దగ్గరికి వెళ్ళకపోయినా, ఆయనకి దూరంగా ఉన్నా కూడా కన్నులలో మెరుపు మనని ఆయన దగ్గరికి ఆకర్షితుల్ని చేస్తుంది, మనని ఆయన వైపు కట్టిపడేస్తుంది. అలాంటి మెరుపు కలిగినటువంటి వాడు. ఆ మెరుపుకి కారణం ఏమిటంటే భట్టర్ వారు ఇక్కడ చెప్తున్నట్టుగా దృశోతే భూయాస్తాం సుఖతరణతారే శ్రవణత, కన్నులు మిరమెట్లు కొలుపుతూ అటు ఇటు 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 రంగనాథుడి యొక్క తిరునేత్రం భట్టర్ వారు ఒక్కొక్క శ్లోకంలో రంగనాయకి యొక్క వైభవాన్ని చెప్తూ ఉంటే, ఇంత బాగా చెప్తున్నారా భట్టర్ వారు అనే ఆశ్చర్యంతో ఒకసారి కన్నులు అటువైపు తిరుగుతున్నాయి, కన్నులు ఇటువైపు తిప్పుతున్నాడు, ఒక్కొక్కసారి కన్నులు పెద్దవి చేసి చూస్తున్నాడు రంగనాథుడు అని చెప్తున్నారు. అలా మిరులెందు సెవ్వరియోడు శ్రీయపతిత్వాలం సిందిరుక్కై, దాంట్లో వ్యాఖ్యానంలోనే శ్రీయపతిత్వం వల్ల కలిగినటువంటి ఒక వైభవం. సెవ్వరి అంటే ఎర్రని ధనం, ఎర్ర చీర ఎందుకు ఉంది రంగనాథుడి యొక్క తిరునేత్రముల్లో అంటే శ్రీయపతిత్వం వల్ల కలిగినటువంటి అతిశయము. లక్ష్మీదేవిని కీర్తించడం వల్ల, లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని వినడం వల్ల ఆయన కన్నులలో కలిగినటువంటి ఆనందం అంతా కూడా ఆ ఎర్ర నిధనాన్ని తెలియచేస్తుంది. దృశౌతే భూయాస్తాం సుఖతరణతారే శ్రవణత, ఆ కన్నులు ఆనందంతో అటు ఇటు 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 తిరుగుతున్నాయండి అంటున్నారు. ఎలా ఉంది? కరచరణ సరోజే కాంతిమన్ నేత్రమీనే, కాంతితో కూడినటువంటి మీనముల వంటి నేత్రములు కలిగినటువంటి వాడు. ముకుందమాలలో మహనీయులందరూ కూడా చెప్తారు, కాంతిమన్ నేత్రమీనే, కాంతితో కూడినటువంటి చేపల లాంటి కన్నులు కలిగినటువంటి వాడు. చేపలు ఒక చోట ఉండవు, అటు ఇటు 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 తిరుగుతూ ఉంటాయి. కానీ మామూలు చేపలు కాదండి, కాంతితో బాగా ప్రకాశించేటటువంటి చేపల వంటి కన్నులు కలిగినటువంటి స్వామి. అలా రంగనాయకి యొక్క వైభవాన్ని అంతటినీ కూడా తెలియచేస్తూ ఉంటే భట్టర్ వారు దృశోతే భూయాస్తం సుఖతరణతారే శ్రవణత, రంగనాయకి యొక్క వైభవాన్ని కనుక నువ్వు వింటే స్వామి, నీ ఆ అమితానందం పొందడం వల్ల మిక్కిలి చలించేటటువంటి కనీకములు కలిగినటువంటి వాడా. తిరునేత్రములలో ఉన్నటువంటి ఆ కనీకములు, నల్లని కనుగుడ్లు అలా ఇలా అలా అలా చంచలమైపోయి ఆనందంతో అతిశయంతో అలా తిరుగుతూ ఉంటాయి. సుఖతరళ తారే అని చెప్తున్నారు. అలాంటి తిరునేత్రములు కలిగినటువంటి వాడివి కావాలి చెప్తున్నారు. అలా ఆనందం అంతా కూడా కన్నులలో కనిపిస్తోంది భట్టర్ వారికి. అంతేకాకుండా పునః ఇంకా ఉంది, అక్కడితో అయిపోలేదు. అది తిరుముఖ మండలంలో ఉన్నటువంటి ఒక గొప్ప విశేషం. ఆయన తిరుముఖ మండలాన్ని సేవిస్తుంటే, ఈసారి మనం రంగనాథుడిని సేవించడానికి వెళ్ళినప్పుడు రంగా 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 అని మనం ప్రార్థించకుండా రంగనాయకి 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 అని ప్రార్థిస్తే ఈ విశేషాలన్నీ కూడా ఆయన తిరుముఖ మండలంలో మనం సేవించవచ్చు. ఈ విశేషణములన్నీ కూడా ఆయన దివ్య తిరుమేనిలో మనం సేవించవచ్చు. పునః హర్షోత్కర్షాత్ స్ఫుటతు భుజయో కంచుకశతం హర్షోత్కర్షాత్. అలా రంగనాయకి యొక్క వైభవాన్ని చెప్తూ ఉంటే
ఆయనకి హర్షం, ఆయన మనసులో ఆనందం పెరిగి 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 ఆయన తిరుమేని కూడా పెరిగి 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 భుజయోహు కంచుకస్సతం, భుజాలకి ధరింపబడినటువంటి ఆ కంచుకములు, బంగారు వస్త్రములు, బంగారు కంచుకం ఏదైతే ఉంటుందో అది స్ఫుటతు, పగిలిపోవాలి. అలా ఒకటా రెండా కాదు శతకం అంటున్నారు. ఎన్నో వందలాది బంగారు కంచుకాలు స్ఫుటతు, పగిలిపోవాలి. అలాంటి ఆనందం కలిగి ఉంటాడట రంగనాథుడు. రంగనాయకి యొక్క వైభవాన్ని చెప్తూ ఉంటే భుజయోహు కంచుకస్సతం, అలా స్వామిని భుజాలకి ధరింపబడినటువంటి ఆ కంచుకములన్నీ కూడా ధ్వంసమయ్యేపోయేటట్టుగా ఉండాలి. నా స్తుతి అంత గొప్పగా, ఈ స్తుతి సమకూరేటట్టుగా నువ్వే కటాక్షించాలి సుమా అంటున్నారు. భట్టర్ వారు ఒక శ్లోకం చెప్పారు. ఒక కంచుకం విరిగిపోయింది, మళ్ళీ అర్చకలు వచ్చి స్వామి యొక్క విశాలమైనటువంటి వక్షస్థలానికి ఎక్కడ దృష్టి దోషం కలుగుతుందో అని ఇంకొక కంచుకాన్ని వచ్చి ధరింపజేశారు. మళ్ళీ అది కూడా ఇంకొక శ్లోకం చెప్పేసరికి మళ్ళీ అది అది ధ్వంసమైపోయింది, అది చూర్ణమైపోయింది. మళ్ళీ ఇంకొక ఇలా కాదు, ఈసారి అనేక కంచుకములు ధరింపచేద్దాము అని భావిస్తున్నారు. భట్టర్ వారు శ్లోకాలు రంగనాయకి గురించి స్తోత్రాన్ని చేస్తున్నారు. అవన్నీ కూడా విరిగిపోతున్నాయి. అంత గొప్పగా నువ్వు ఈ రంగనాయకి యొక్క స్తోత్రాన్ని సావధానంగా విని మమ్మల్ని కటాక్షించాలి, అంత గొప్పగా చెప్పేటట్టుగా నన్ను కటాక్షించాలి అని భట్టర్ వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. పరమాత్మకి తన వైభవాన్ని వినడం కన్నా కూడా పిరాట్టి యొక్క వైభవాన్ని వినటం చాలా ఆనందము అనేటటువంటి విషయాన్ని మనం రామాయణంలో ఉన్నటువంటి ఆ ఐతిహ్యాన్ని గురించి మనం చెప్పుకుంటూ ఉంటాము. ఇంకొక ఐతిహ్యం ఏమిటంటే ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ఒక పాసురాన్ని కూడా మనకి ఉదాహరణగా చెప్తారు. 5వ శతకంలో 9వ దశకంలో 3వ పాసురం. ఇది తిరువాజ్ వల్లార్ అనేటటువంటి తిరువల్లవాజ్ అనేటటువంటి ఒక దివ్యదేశంలో ఉన్నటువంటి పెరుమాళ్ల వైభవం గురించి చెప్పేటటువంటి విషయం. నాయికావస్థలో ఉన్నటువంటి ఆళ్వార్లు పరమాత్మ విశ్లేషాన్ని సహించలేక తన స్నేహితురాలతో చెప్పేటటువంటి ఒక పాసురం. సూడు మలర్ కజళీర్ తూయరాట్టియే నైమేలియ పాడు నల్వేద ఒళి పరవైతిరైపోల్ ముళంగు అనేటటువంటి ఈ పాసురం. అందులో ఏం చెప్తున్నారు అంటే, ఆ దివ్యదేశంలో తిరువల్లవాజ్ అనేటటువంటి ఆ దివ్యదేశంలో ఎప్పుడూ కూడా నిత్యము కూడా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు, అక్కడ ఉన్నటువంటి వైదికులందరూ కూడా నిత్యము అగ్నిహోత్రాలు చేస్తూ ఉంటారు, సామవేదాన్ని అధ్యయనం చేస్తూ ఉంటారు. పరమాత్మకి సామవేదం అంటే చాలా ప్రీతి కాబట్టి ఆ సామవేదాన్ని వింటున్నటువంటి ఆ స్వామి ఆనందంతో పరవశించిపోతున్నాడు. అలా పరవశించిపోతున్నటువంటి ఆ స్వామిని సేవించలేకపోతున్నాను. ఈ సామవేద గానం నా మనసుని కలిచివేస్తోంది. పరమాత్మ పక్కన చేరి ఉండి ఆ సామవేదాన్ని వింటూ ఉంటే అప్పుడు ఆనందం కలుగుతుంది. ఆయనని విశ్లేషించి ఉండి నేను సామవేదాన్ని వేదగానాన్ని వింటూ ఉంటే ఆ వేదగానం నా మనసుని పీడించేస్తోంది, నా మనసుకి బాధ కలగచేస్తోంది. ఆ స్వామిని ఎప్పుడు త్వరగా చేరుతానో, ఎప్పుడు ఆయనతో కలిసి ఈ సామవేద గానాన్ని నేను ఆనందంగా అనుభవిస్తానో కదా అని చెప్పేటటువంటి పాసురంలో మనకి నంబిళ్ళయ్య అనేటటువంటి మహనీయులు దీన్ని వ్యాఖ్యానిస్తూ దాంట్లో ఒక విషయాన్ని చెప్తారు. పరమాత్మకి వేదం అంటే ఎందుకు అంత ప్రీతి అని. వేదవాక్యాలన్నీ కూడా మహనీయులందరూ కూడా సేవిస్తూ ఉంటే పరమాత్మ ఆనందంగా దాన్ని వింటూ ఉంటాడట. ఆ వేదంలో కూడా ఎక్కడైతే పిరాట్టి వైభవం వస్తుందో అక్కడ ఇంకా 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 ఆనందంగా వింటూ ఉంటాడట. వేదంలో కొన్ని చోట్ల పిరాట్టి వైభవం, లక్ష్మీదేవి యొక్క వైభవం కూడా చెప్పబడి ఉంటుంది. హిరీశ్చతే లక్ష్మీశ్చ పత్నౌ ఈశ్వరీం సర్వభూతానాం అని కొన్ని వేద వాక్యములలో లక్ష్మీదేవి యొక్క వైభవం చాలా గొప్పగా చెప్పబడింది. ఆ వాక్యములు ఆ శృతులు వచ్చేసరికి పరమాత్మ తన తిరుముఖ మండలాన్ని ఇంకా పెద్దదిగా చేసుకొని ఆనందంతో ముందుకు వచ్చి ఆ వేద వాక్యాలన్నిటినీ కూడా వింటూ ఉంటాడు అని నంబిళ్ళయ్య అనేటటువంటి మహనీయులు ఆ పాసురానికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తూ చెప్తారు. ఇక్కడ హృద్యాం అనేటటువంటి మాటను ప్రయోగించడం వల్ల శ్రీరంగనాయకిని స్తుతించడం వల్ల ఆయనకి పరమాత్మ రంగనాథుడికి ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుకంటే
ఆయనకి ఆనందం కలిగించేటటువంటి ఆవిడ శ్రీదేవి కాబట్టి అనేటటువంటి విషయాన్ని చెప్తారు. ఇక్కడ ఒక సందేహం కలగచ్చు. పెరుమాళ్ళ సన్నిధికి వెళ్ళారండి, పెరుమాళ్ళని సేవిస్తున్నారు, పక్కన శ్రీదేవి ఉంది కాబట్టి రంగనాయకి వైభవాన్ని అంతటినీ కూడా ఈ స్థుతిలో చెప్తున్నారు. ఎప్పుడైనా పెరుమాళ్ళు పిరాటి ఇద్దరూ ఉంటే ముందు పెరుమాళ్ళనే కదా మనం కీర్తించాలి. ఇప్పుడు ఆచార్యులు ఉన్నారు, ఆచార్యులకి ఆచార్యులు అంటే ప్రాచార్యులు, ఆచార్యులు ప్రాచార్యులు ఇద్దరూ కూడా కలిసి మన దగ్గరికి వస్తే ముందు మనం ఎవరికి దాసోహం సమర్పించాలి అంటే ఆచార్యులకి గురువు ఎవరుంటారో, ఆచార్యులు ఎవరుంటారో వారికి మనం దాసోహం సమర్పించాలి, తర్వాత ఆచార్యులకు సమర్పించాలి కదా. ఇది కదా శిష్టాచార్యము. ఇప్పుడు పెరుమాళ్ళు వేయించేసి ఉన్నారు, పిరాటి పక్కన ఉంది. అప్పుడు ముందు పెరుమాళ్ళకి దాసోహం సమర్పించి పెరుమాళ్ళని కీర్తించి తర్వాత పిరాటిని కీర్తించాలి కదా. ఇక్కడ భట్టర్వారేమో పిరాటిని కీర్తించకుండా, పెరుమాళ్ళని కీర్తించకుండా నేరుగా పిరాటిని కీర్తిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసము అంటే అక్కడ ఒక చిన్న విషయాన్ని తెలియచేస్తారు. ఇప్పుడు ఆచార్యులు ప్రాచార్యులు ఇద్దరూ కనుక ఉన్నప్పుడు ప్రాచార్యులకి మనం దాసోహం సమర్పిస్తే మీ ఆచార్యులు ఏం చెప్తున్నారు, ఇప్పుడు మిమ్మల్ని ఎలా దిద్దుబాటు చేస్తున్నారు అని ఆచార్యుల వైభవాన్ని విని ఆ ఆచార్యులకి ఆచార్యులైనటువంటి వారు ఆనందిస్తారు. మిమ్మల్ని చక్కగా దిద్దుబాటు చేస్తున్నారా, ఏమి ఇప్పుడు సాయిస్తున్నారు, ఏ స్తోత్రం చెప్తున్నారు, ఏ ప్రబంధాన్ని అనుగ్రహిస్తున్నారు, ఈ వ్యాఖ్యానం కూడా అనుగ్రహిస్తున్నారా. అప్పుడు ఆ శిష్యుడు ఆచార్య వైభవాన్నంతటినీ కూడా ఆచార్యులకి ఆచార్యులైనటువంటి ప్రాచార్యుల దగ్గర చక్కగా తెలియచేస్తే అప్పుడు వారు ఆనందం కలిగి మా శిష్యులు బాగా తీర్చిదిద్దుతున్నారని వారికి ఒక ఆనందం కలుగుతుంది. అలా పెరుమాళ్ళు పిరాటి ఇద్దరు ఒక చోట వేయించేసి ఉన్నప్పుడు పిరాటిని సేవించడం వల్ల, పిరాటిని స్తుతించడం వల్ల పెరుమాళ్ళకి ఆనందం కలుగుతుంది తప్ప దాంట్లో వేరొక భావన ఉండదు. కాబట్టి ఇక్కడ అది పొసుగుతుంది. అంటే పెరుమాళ్ళు పిరాటి ఉండగా పిరాటిని ముందుగా సేవించడంలో ఎటువంటి దోషం లేదు. ఎందుకు అంటే ఆమెడే ఆయనకి ఆనందాన్ని కలగచేసేటటువంటి ఆవిడ కాబట్టి అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఇందులో ఏ దోషము లేదు. హాయిగా పెరుమాళ్ళు పిరాటి పక్కన ఉండగా పిరాటిని మనం సేవించవచ్చు, ఎందుకంటే అది ఆయనకి ఆనందాన్ని కలగచేస్తుంది కాబట్టి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకి భట్టర్ వారు తెలియచేస్తున్నారు. అలా ఈ శ్లోకంలో భట్టర్ వారు రంగనాథుణ్ణి ప్రార్థిస్తూ గొప్ప స్తోత్రాన్ని, రంగనాయకి గురించి గొప్ప స్తోత్రాన్ని అనుగ్రహించాలనుకుంటున్నాను. అది నీకు ఆనందాన్ని కలగచేయాలి. ఎంత ఆనందాన్ని కలగచేయాలి అంటే నీ తిరునేత్రములలో ఆనందాన్ని అంతటినీ కూడా మేము వీక్షించాలి. నీ భుజాలకు ధరింపబడినటువంటి, నీ వక్షస్థలానికి ధరింపబడినటువంటి ఆ బంగారు కవచములు ధ్వంసమైపోయేటట్టుగా నువ్వు ఆనందంతో తప్పిపోవాలి అనేటటువంటి విషయాన్ని అందంగా తెలియజేస్తూ రంగనాయకి యొక్క వైభవాన్ని చెప్తున్నా. శ్రీయశ్రీం శ్రీరంగేశయ తవ చ హృద్యాం భగవతీం శ్రియం త్వత్యో పుచ్చైః వయమిహ ప్రణామః శృణుతరాం దృశౌ తే భూయాస్తాం సుఖతరళతారే శ్రవణతః పునః హర్షోత్కర్షాత్ స్ఫుటతు భుజయోః కంచుకస్సతం. ఈ శ్లోకాన్ని వివరించేటప్పుడు రంగనాథుడి దగ్గరికి వచ్చి ఇలా స్తోత్రం చేస్తుంటే రంగనాథుడు అన్నాడట, ఏమిటయ్యా ఎప్పుడు రంగనాయకి 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 అని ఆవిడ వైభవాన్ని ఇంత గొప్పగా చెప్తున్నావు. మా వైభవాన్ని వేదాలు సాక్షాత్తుగా కొనియాడాయి, మహర్షులందరూ చెప్పారు, ఆప్తులైనటువంటి ఆళ్వార్లందరూ కూడా మా వైభవాన్ని గొప్పగా చెప్తే ఇంత గొప్పగా చెప్తున్నావేమిటి అని అనుకున్నారట. పరమాత్మ అంటే స్వామి నిజమే కదా, రంగనాయకి యొక్క వైభవం నీకన్నా గొప్పది కదా, ఆవిడ అందంలో సౌందర్యంలో నీకన్నా గొప్పది, గుణముల్లో నీకన్నా గొప్పది కదా, అందుకే ఆవిడ వైభవం చెప్తున్నాను అని భట్టర్ వారు చెప్పారట. నెక్స్ట్ రోజు మళ్ళీ భట్టర్ వారు రంగనాథుడిని సేవించడానికి రోజు వెళుతూ ఉంటారు కదా. అప్పుడు పరమాత్మ అనుకున్నాడట, ఇలా కాదు, అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములందరినీ పిలిచి రేపు రంగనాయకి సన్నిధి నుండి రంగనాయకి యొక్క వస్త్రములను, రంగనాయకి యొక్క ఆభరణములను, రంగనాయకి ఎలా ఏమి ధరిస్తారో, రోజు అలంకరణలో ఏవేవైతే ఉపయోగిస్తారో అవన్నీ తీసుకురండి. నేను రేపు భట్టర్ వారికి నాచ్యార్ తిరుక్కోలంలో సేవ సాయించాలనుకుంటున్నాను. అంటే రంగనాయకిగా మేము అలంకరించుకొని భట్టర్ వారికి సేవ సాయిద్దాం అనుకుంటున్నాను అన్నారట. అర్చక స్వాములు అలాగే వెళ్ళి రంగనాయకి సన్నిధికి వెళ్ళి ఆవిడ ధరించేటటువంటి ఆభరణములు, ఆవిడ ధరించేటటువంటి వస్త్రములు, ఆవిడ ధరించేటటువంటి పుష్పములు అవన్నీ తీసుకొచ్చి పెరుమాళ్ళకి ఆ విధంగానే నాచియారు తిరుకోలంలో పెరుమాళ్ళని సేవిస్తున్నారట. వెంటనే భట్టర్ వారు వచ్చారు. భట్టర్ వారు రాగానే
ఏం భట్టర్ వారే, ఎలా మేము సేవ సాగిస్తున్నాం ఇవాళ అంటే, అబ్బా స్వామి ఎంత చక్కగా వేయించేసి ఉన్నారు, అచ్చమ్మ రంగనాయకి తయారులాగే ఉన్నారు, ఆ కుజల్ ఆ శిరోజములు తయారులా ఉన్నాయి, ఆ వస్త్రధారణ తయారులాగే ఉన్నాయి, ఆ ఆభరణముల యొక్క సొబగు తయారులాగే అనిపిస్తోంది, ఆ పాదపద్మములు తయారులాగే ఉన్నాయి. కానీ అన్నారట, ఇదేమిటి అంత నాచ్యార్లా రంగనాయకిలా ఉన్నాము అని చెప్పి మళ్ళీ కానీ అంటారేమిటి అంటే, నువ్వు ఎంత నాచ్యార్ తిరుక్కోలం వేసుకున్నా స్వామి, ఆ కన్నులు నిన్ను పట్టించేస్తాయి. ఆ కన్నులలో రంగనాయకి యొక్క తిరునేత్రములలో కనిపించేటటువంటి ఆ దయ నీ తిరునేత్రములలో కనిపించడం లేదయ్యా అని చమత్కారంగా భట్టర్ వారు రంగనాథుడికి చెప్పారట. అంటే రంగనాథుడి యొక్క తిరునేత్రములలో కనిపించేటటువంటి దయ కన్నా కూడా విశేషమైనటువంటి దయ శ్రీరంగనాయకి యొక్క తిరునేత్రములలో ఆవిడెప్పుడూ కూడా మనందరి మీద ఆ దయను ప్రసరింపచేస్తుంది. కరియవాగి అని ఆళ్వార్లు నల్లటి తిరునేత్రములు అని చెప్తూ, ఇప్పుడు దాహంతో ఉన్నటువంటి వారి యొక్క తిరుముఖ మండలంలో నీరు కొట్టినట్టుగా ఉంటుంది ఆయన కన్నులలో కనిపించేటటువంటి దయ అని వర్ణించినప్పటికీ కూడా అంతకు మించినటువంటి దయ కలిగినటువంటి ఆవిడ, అంతకు మించినటువంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి ఆవిడ రంగనాయకి. కాబట్టి ఆవిడ కన్నులతో పోల్చలేము. ఆ కన్నులు నిన్ను పట్టించేస్తున్నాయి. నువ్వు ఎంత రంగనాయకిలా అలంకరించుకున్నా కూడా ఆ కన్నులు చూస్తే తెలిసిపోతుంది నువ్వు రంగనాథుడు అని చెప్తున్నారు. ఆవిడికి అసలు ఆగ్రహం అంటే తెలియనటువంటి, నిగ్రహం అంటే అజ్ఞాత నిగ్రహము, అసలు నిగ్రహం అంటే తెలియనటువంటి ఆవిడ. నువ్వు అప్పుడప్పుడు క్షమామి క్షిపామి క్షమామి అని మా అందరి మీద కూడా కన్నులలో కోపాన్ని తెచ్చుకొని ఒక్కొక్కసారి నువ్వు ఎర్రబడుతూ ఉంటాయి. కోపంతో పడినా పడవచ్చు నీ కన్నులు. ఆనాడు నరసింహస్వామి అవతారాన్ని స్వీకరించి హిరణ్యకశిపుడు లాంటి వారి మీద నువ్వు కోపాన్నైనా చూపించావు. తల్లి సీతమ్మ తల్లిగా అవతరించినప్పుడు రాముడి మీద కూడా ప్రేమను చూపించినటువంటి ఆవిడ, రావణుడికి కూడా హితోపదేశం చేసినటువంటి ఆవిడ. ఆ పుత్రవాత్సల్యంతో రావణుడికి కూడా హితోపదేశం చేసి రామచంద్రుడితోటి మైత్రి చేసుకో అని ఆవిడకి హితబోధ చేసినటువంటి గొప్ప దయాస్వరూపురాలు తల్లి. కాబట్టి ఆ తల్లి కన్నులలో కనిపించేటటువంటి దయ నీ కన్నులలో కనిపించడం లేదు అని అందంగా భట్టర్ వారు తెలియచేశారని ఈ శ్లోకానికి దగ్గర ఆ ఐతిహ్యాన్ని పెద్దలందరూ కూడా మనకి తెలియజేస్తూ ఉంటారు. అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి ఆ రంగనాయకిని ఆశ్రయించినటువంటి మనందరినీ కూడా రంగనాథుడు తప్పక రక్షించి తీరాలి అని శ్రియశ్రీహి శ్రీరంగేశయ తవ చ హృద్యాం భగవతీం శ్రియం త్వత్యో పుచ్చైః వయమిహ పణామః శృణుతరాం రుసౌతే భూయాస్తాం సుఖతరళతారే శ్రవణతః పునః హర్షోత్కర్షాత్ స్ఫుటతు భుజయోః కంచుకస్సతం. రంగనాయకిని ఆశ్రయించినటువంటి మనందరినీ కూడా రంగనాథుడు రక్షించాలని ఆయన పాదపద్మాలలో దాసోహర సమర్పిస్తూ శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం సటారేటిరాత్ ప్రోక్త త్రయ్యంతార్థప్రదాయనే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం మంగళాశాసన పరైన్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్య